తండ్రి నాతో ఉన్నాడు గనుక, తండ్రి మీరు నాతో పాటు లేరు. నాతో పాటు ఉండే ఒక తీరనేది అనేకమైన సందర్భాల్లో సంతోషకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాతో పాటు ఉంటారు, కానీ చివరి గడియలో పాటు ఉండేది యేసు మాత్రమే. యేసు మాత్రమే, తండ్రి మాత్రమే. తండ్రి యేసుకు ఉంటే నీకు యేసు అనేవాడు చివరి వరకు ఉంటాడు. అది నేర్పించబోతున్నాడు తండ్రి మనకి. అది నేర్పించబోతుంది వాక్యం మనకి. ఎస్, నాకు నా యొక్క జీవితంలో మీరందరూ కూడా విడిచిపోతారు. ఒకానొక టైము, ఒక గడ్డు కాలము, ఒక వేదనకరమైన, దుఃఖకరమైనది, నష్టకరమైంది ఏదైనా వస్తే ఎటోళ్ళట్టు మీరు వెళ్ళిపోతారు, చెదిరిపోతారు. కానీ నా తండ్రి మాత్రము నాతోనే ఉంటాడు. తప్పులు కొడుతూ దేవుడు